ఏపీ అసెంబ్లీలో విద్యుత్ శాఖపై చర్చ జరిగింది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల పంపిణీపై ఎమ్మెల్యే వెంకటరాజు అడిగిన ప్రశ్నకు మంత్రి గుట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. గోపాలపురం నియోజకవర్గంలో ఇప్పటికే 177 వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్లు జారీ చేసినట్లు చెప్పారు. 239 వ్యవసాయ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను త్వరలోనే జారీ చేస్తామని హామీ ఇచ్చారు. రైతులకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం 13,722 కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. 1,10,000 అగ్రికల్చర్ కనెక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు చేశామని మంత్రి స్పష్టం చేశారు. సార్, ఎమ్మెల్యే గారు విద్యుత్ ట్రాన్స్ఫారాలు అదేవిధంగా పామాయిల్ తోటల్లో ఉన్న లైన్స్ వల్ల యాక్సిడెంట్ల గురించి కూడా చెప్పడం జరిగింది. సార్, విద్యుత్ ట్రాన్స్ఫారాలు మిగతాది ఏదైతే ఉన్నాయో ఇప్పుడు వ్యవసాయ సీజన్ ఉంది కాబట్టి ఇవ్వలేకపోయాం. ఇప్పటి నుంచి బిగిన్ చేసి మిగతా 229 ఉన్నాయో అవన్నీ కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తాం. సార్, ఈ ప్రభుత్వం దాదాపు 13,722 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుంది సార్ ఒక్క అగ్రికల్చర్ సంబంధించి ఉచిత విద్యుత్ సంబంధించింది. సార్, ఈ సంవత్సరం అయితే దాదాపు రాష్ట్రం మొత్తం మీద 1,10,000 పైన కనెక్షన్స్ అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాము. వీళ్ళ కాన్స్టిట్యున్సీలో కూడా దాదాపు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున కనెక్షన్స్ ఇచ్చాం. మిగతా అన్నింటిని కూడా తొందరలోనే కంప్లీట్ చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. ఇంకా పలు సమస్యలు అడిగారు. విద్యుత్ లైన్లు షిఫ్టింగ్ అడిగారు. అది చాలా ఖర్చుతో కూడింది. వాటి మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఏం చేయాలని చూస్తున్నాం. ఖచ్చితంగా పామాయిల్ విస్తరించాల్సిన అవసరం ఉంది రైతుల కోసం. అవన్నిటికి కూడా ఏమేం కార్యక్రమాలు చేయాలో అన్ని కూడా తప్పకుండా చేస్తాం. మేము అడిగేది ఏంటంటే కొంత అవగాహన కల్పించి మన ఎమ్మెల్యేలు కానీ ఎక్కడైతే పామాయిల్ పాయింట్లు ఉన్నాయో అవగాహన కల్పించి కొద్దిగా ఈ టైప్ ఆఫ్ పోల్స్ వాడమంటున్నాం. సార్, మనం కట్ చేసేటప్పుడు అందరూ కూడా ఇనపై వాడటం వల్ల కొద్దిగా జాగ్రత్తలు తీసుకుపోవటం వల్ల విపరీతమైన యాక్సిడెంట్స్ జరిగి కూలీలు చనిపోతా ఉన్నారు. మనం ఏమడుగుతున్నామంటే కవర్డ్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ ప్లాస్టిక్ అని ఇప్పుడు వచ్చినాయి. సార్, అది ఒక్కోటి 5,000 నుంచి 4,000 నుంచి 5,000 ఉంటుంది. వీటిని రైతులు కనుక రైతు కూలీలకు అందజేసి వాటి ద్వారా పని చేపిస్తే కనుక చాలా వరకు యాక్సిడెంట్స్ తెచ్చిపోతాయి. వీటిని వాడమని చెప్పి పలుసార్లు రిక్వెస్ట్ చేసినాం.